మీరు ఇంటి కోసం స్థలం కొంటున్నారా? ఈ 8 జాగ్రత్తలు మిమ్మల్ని చట్టపరమైన మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడుతాయి. భూమి లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టడం అనేది మీరు తీసుకునే అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి. కానీ ఒక చిన్న తప్పు మీకు లక్షలు లేదా ప్రతిదీ కూడా నష్టాన్ని కలిగించవచ్చు. ఈ వీడియోలో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు మీరు తీసుకోవలసిన 8 ముఖ్యమైన జాగ్రత్తలను నేను మీతో పంచుకుంటాను. అది ఓపెన్ ప్లాట్ అయినా, లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా, లేదంటే ఫామ్ హౌస్ అయినా సరే, ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఒక గొప్ప ప్రదేశం లేదా ఏరియా అంటే మంచి రాబడి, ఎక్కువ డిమాండు మరియు మెరుగైన జీవనశైలి. తుది నిర్ణయం తీసుకునే ముందు పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రజా రవాణా, మార్కెట్లు మరియు రాబోయే మౌలిక సదుపాయాలు ఏమి ఉన్నాయో చూసుకోవాలి. అలాగే ఆ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు లేదా వరద ప్రాంతాలు ఏమైనా ఉన్నాయేమో ఖచ్చితంగా చూసుకోవాలి. ఏజెంట్ చెప్పిన దాని ప్రకారం కాకుండా మిగిలిన సోర్సుల ద్వారా మార్కెట్ విలువను తెలుసుకోండి. ధర చాలా తక్కువగా ఉంటే అది వివాదాస్పదంగా ఉండవచ్చు, ల్యాండ్ లాక్ చేయబడవచ్చు లేదా చట్టవిరుద్ధం కావచ్చు. చాలా ఎక్కువగా ఉంటే మీరు ఎక్కువ చెల్లిస్తున్నట్టు లెక్క. అయితే గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు నాన్ గేటెడ్ కమ్యూనిటీ కంట 30% ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రహరీ గోడకి చాలా ఖర్చు అవుతుంది, కోట్లలో ఖర్చు అవుతుంది. కావున 20 లేదా 30% ఎక్కువ పెట్టి తీసుకోవచ్చు. సెక్యూరిటీ పరంగా చాలా మంచిది. ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, బెగ్గర్సు, కుక్కలు, ఆవులు కాసుకునే వాళ్ళు, పందులు, వీటి నుండి ఇబ్బందులు ఉండవు. స్థలం విస్తీర్ణ హెచ్చుతగ్గులు చాలా సాధారణం. ఎప్పుడు ప్లాట్ను భౌతికంగా కొలవాలి. సైట్ కొలతలను డాక్యుమెంట్ పరిమాణంతో సరిపోల్చండి. అలాగే రోడ్డు యాక్సెస్ను తనిఖీ చేయండి. కొన్ని ప్లాట్లు కాగితంపై పెద్దవిగా కనిపిస్తాయి, కానీ సరైన ప్రవేశ ద్వారం ఉండదు. మీ బిల్డర్ లేదా డెవలపర్ నిజమైన వారైనా, వారి రెరా రిజిస్ట్రేషను, గత ప్రాజెక్టుల యొక్క డెలివరీ, కస్టమర్ ఫీడ్బ్యాకు మరియు చట్టపరమైన స్థితిని ధృవీకరించుకోండి. ఎటువంటి ట్రాక్ రికార్డు లేని అనుమానాస్పద డెవలపర్ను నమ్మవద్దు. ఆమోదం లేని లేఅవుట్లు విద్యుత్తు, నీరు లేదా భవన నిర్మాణ అనుమతి పొందలేవు. లేఅవుట్ను మున్సిపల్ అథారిటీ లేదా గ్రామ పంచాయతీ ఆమోదించిందో లేదో నిర్ధారించుకోండి. బ్లాక్ టాప్ రోడ్లు మరియు భూమి రిజర్వేషన్ల కోసం చెక్ చేసుకోండి, అంటే తనిఖీ చేసుకోండి. ఆ ఆస్తిలో రుణాలు, కోర్టు కేసులు లేదా తాత్కాలిక హక్కులు ఉన్నాయా లేదా అని ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ద్వారా తెలుస్తుంది. గత 30 సంవత్సరాలుగా ఎల్లప్పుడూ ఈసీ పొందండి. ఇది ఎటువంటి ఎంట్రీలు లేకుండా శుభ్రంగా ఉండాలి. అసైన్డ్ భూమి, ఎస్సీ, ఎస్టీ మరియు వెనుకబడిన వారికి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన భూమిని, సీలింగ్ భూమిని లేదా ప్రభుత్వ ప్లాట్లను ఎప్పుడూ కొనకండి. వీటిని బదిలీ చేయడానికి వీలు లేదు.
మరియు బహిష్కరణ లేదా జైలు శిక్షకు దారితీయవచ్చు. ఈరోజే కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీ సంవత్సరాల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆస్తిని కొనుగోలు చేసే ముందు ఎల్లప్పుడూ న్యాయ నిపుణులను సంప్రదించి సరైన ధృవీకరణ చేసుకోండి. ఇది కేవలం భూమి కాదు, ఇది మీ భవిష్యత్తు లేదా మీ పిల్లల భవిష్యత్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి.